చింతకాయల కాలం వచ్చేసింది. చింత తొక్కుతో మనం పుదీనా పచ్చడి చేసేద్దాం రండి. సరిపడినంత నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వేయించుదాం. నువ్వులు తీసుకొని వేసి వేయించుదాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సరిపడినంత నూనె వేసుకొని పుదీనాని వేసేయాలి. మూత పెట్టకుండా వేయించుదాం. వేయించేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు అన్ని వేసేయండి. వెల్లుల్లి గబ్బాలు, జీలకర్ర వేసి దంచేద్దాం. వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసి దంచేద్దాం. తొక్కులో ఉప్పు వేసి నిల్వ చేస్తాం కదమ్మా, ఉప్పు చూసి వేసుకుందాం. నూరి నిల్వ చేసుకున్న చింత తొక్కుని వేసుకుందాం. సరిపడినంత నూనె వేసుకొని తిరగమాత దినుసులు వేసుకొని ఇంకా వేసుకోండి. వేసి నూరి పెట్టుకున్న పుదీనా చింత తొక్కుని వేసేయండి. వేసుకొని ఉప్పు కారాలు మీ టేస్ట్లకు తగ్గట్టుగా వేసుకోండి. నాకు చింత తొక్కులో ఉన్న ఉప్పు సరిపోయింది. చింతకాయ పుదీనా పచ్చడి నెయ్యి తింటే అద్భుతంగా ఉంటది. చేసి చూసి కామెంట్ చేయండి.